ఒకవేళ దర్శనము అర్థం చేసుకోకపోతే జరిగే నష్టం ఏంటి? కలిగే ఆశీర్వాదం ఏంటి? 100%, 1000% క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు నష్టపోతారు, దోషులుగా నిలబడతారు, సిగ్గుపడతారు. నిత్యత్వం అంతా ఒక తక్కువ స్థాయిలో వాళ్ళు జీవిస్తారు. పరలోకంలోనే ఉంటారు. హ్మ్. నిత్యత్వం అంతా రాజులుగా, రాణులుగా కాకుండా ఏదో గుమాస్తాలుగా, తోటమాలులుగా, ఏదో కూలి పని చేసేవాడికి ఈ లోకంలో ఎలాంటి స్టేటస్ ఉందో అలాంటి స్టేటస్‌లో ఈ దర్శనాన్ని ఎరుగని వాళ్ళందరూ పరలోకంలో నిత్యత్వం అంతా ఉంటారు. హ్మ్. ఈ లోకంలో వాళ్ళు ఎంత గొప్ప పేరు పొందిన, ప్రఖ్యాతి పొందిన ప్రసంగికులైనా పర్వాలేదు. హ్మ్. దేవుని యొక్క అంత్యకాల ప్రణాళికలోనికి రావాలి. అన్నిటికి కుదురుబాటు కాలాల్లోనికి రావాలి. దానికో సిస్టమాటిక్ పద్ధతి ఉన్నది. హ్మ్. అందరూ ఒక్క బోధలోనికి రావాలి అని చెప్పినప్పుడు మరి ఏ బోధ సరైందో, ఏ బోధ కాదో ఎలా గ్రహించాలి హ్మ్. అనే దానికి కూడా దేవుడు మన ద్వారా ఒక వ్యాఖ్యాన పద్ధతుల గ్రంథం, ప్రమాణ వాక్యం అనేది రచింపజేశాడు. హ్మ్. అప్లయింగ్ ప్రాపర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అన్ని డినామినేషన్స్ తమ తమ బోధన పరీక్షించుకోవాలి అనేది ఒక కన్స్ట్రక్టివ్‌గా, సంస్కరణాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఈ ఉద్యమం జరుగుతా ఉన్నది. చాలామంది వేరు వేరు డినామినేషన్స్ వాళ్ళందరూ ఒక బోధలోనికొచ్చారు. హ్మ్. కానీ మేము కొత్త బోధ కాదు తీసుకొచ్చింది. పౌలు బోధే. ఓకే. పౌలు బోధ ప్రకటిస్తున్నాం. పౌలు బోధను అంగీకరించని వాడు హ్మ్. పరలోకంలో సిగ్గుపడక మరి ఇంకేం చేస్తాడు? దేవుడు మెచ్చుకుంటాడు వాడిని. ఓకే.